ఫోకస్ మీడియా మా వీడియోస్ చూస్తున్నటువంటి శ్రోతలకు అభిమానులకు ప్రత్యేకంగా రైతు దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మన భారతదేశానికి 5వ ప్రధానిగా పనిచేసినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారు డిసెంబర్ 23, 1902లో జన్మించినారు. ఇతను ఎక్కువ శాతం రైతుల కోసం, రైతుల హక్కుల కోసం, రైతుల సంస్కరణల కోసం పోరాటం చేసినాడు. కాబట్టి ఈరోజు రైతు దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం మనం నేషనల్ ఫార్మర్స్ డే సందర్భంగా. మరియు రైతు అంటే ఏమిటి, అసలు రైతు విధి విధానాలు ఏంటి, రైతు ఏమేం పనులు చేస్తుంటాడు, ఎంత పెట్టుబడి పెడుతుంటాడు, ఎంత నష్టపోతుంటాడు, ఎంత లాభాలను చేకూర్చుకుంటున్నాడు అనే విషయాన్ని, రైతు అనేవాడు 6 కాలాలు కష్టపడి రేయనక పగలనక రాత్రనక రేవనక ఎండనక నీడనక కష్టం చేసి తను పొలము దున్నుకున్న కాడి నుంచి పంట చేయికొచ్చే వరకు నానా కష్టాలు పడుతూ ఉంటాడు. ఒక రైతు అనేవాడు కంటికి నిద్ర ఉండదు. ఒక చంటిపాప యొక్క ఆయురారోగ్యాలను ఎలా చూసుకుంటామో పంటను కూడా అదే విధంగా తను ఎల్లవేళలా కష్టం చేస్తుంటాడు, కష్టపడుతూ ఉంటాడు. ఇంత చేత చేసినా కూడా అతనికి పెట్టిన పెట్టుబడి అయితే ఏదైతే ఉంటుందో ఆ పెట్టుబడిని మళ్ళీ పొందుతాడనేది గ్యారంటీ అనేది లేదు. ఒకటి విషయం ఏంటంటే, మన అప్పుగా తీసుకొచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బును పొలంలో పెట్టుబడి రూపంగా చల్లుకొని ఆ పంట రూపంలో తన మళ్ళీ పోగు చేసుకునేటువంటి పద్ధతిని ఎంచుకుంటాడు రైతు. ఆ పద్ధతిలో భాగంగా తెచ్చిన పెట్టుబడి అయితే ఏదైతే ఉంటుందో అప్పుగా తీసుకొచ్చినటువంటి డబ్బు దానికి వడ్డీలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు మరి రైతు అనేవాడికి ఎల్లవేళలా సకాలంలో పంటకు మద్దతు ధర ఉన్నట్లయితే, రైతు పండించినటువంటి పంట ఏదైతే ఉందో దానికి మద్దతు ధర అనేది ఉన్నట్లయితే రైతు సజావుగా సాఫీగా బతికేటువంటి స్థితి ఉంటా ఉంది. అంతేకాకుండా రైతు దేశానికి వెన్నుముక లాంటి వాడు. రైతు లేనిదే మనం మనుగడ లేదు, మానవ మనుగడ అనేది లేదు. ప్రతి జీవికి ఆహారం అనేది చాలా అవసరం, అందులో మనం కూడా ఒకటి. మరియు రైతు అనేవాడు లేకుంటే మనము పంటను పండించలేము, ఆ పంటను చేయి జక్కించుకోలేము. అంతేకాకుండా పురాతనంలో మన తాతలు కావచ్చు, మన కుటుంబీకులు కావచ్చు, రైతాంగానే జీవితంగా పరిగణించుకోవడం జరిగింది. వాళ్ళ జీవన ఆధారమే వ్యవసాయం పైన ఆధారపడి ఉంది. ఆనాడు ఏవైతే పంటలు వేసుకున్నారో ఆ పంటల యొక్క విత్తనాలను తెచ్చుకొని అదే విత్తనాలను మరలా దాన్ని నారుగా పెట్టుకొని మళ్ళీ పంటను సేద్యం చేయడం జరిగింది. అలా చేసినప్పటికీ వాళ్ళు ఈ పంటకు వేసినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అందులో పండిన పంట విత్తనాలు కూడా అవి మళ్ళీ మొలకలుగా వేసుకొని పంటగా తీసుకుని ఒక చక్రంగా మలుచుకున్నారు. అలా జరిగింది అప్పుడు. ఇప్పుడు ఎలా జరుగుతూ ఉందంటే, మనం ఖచ్చితంగా ఒక షాపుకి వెళ్ళి విత్తనాలు తెచ్చుకొని పంట పండించుకొని పంట కోసుకొని అవి అమ్ముకొని ఆ విత్తనాలను కొంచెం పోగుగా చేసుకొని అవి నారు వేసుకొని పంట పండించేటువంటి ప్రసక్తి లేదు. మనము తాతలు ముత్తాతలు పండించినటువంటి పంట విత్తనాన్ని మనం గతంలోనే పోగొట్టుకున్నాము. కొత్త కొత్త రుచులకు, కొత్త కొత్త అలవాట్లకు, కొత్త అటువంటి అభిప్రాయాలను ఎంచుకున్నాము. ఆ విత్తనాన్ని పోగొట్టుకున్నాం. మన ఇంట్లో ఉన్నటువంటి తాతలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు ఎలాగా అంతరించిపోయారో ఆ విత్తనం కూడా అలాగే అంతరించిపోయింది. ఆ మనుగడ లేకుండా పోయింది. కొత్త అటువంటి పరిశోధనలకు ఆనాడు అన్నం అనేది జనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆహారం కొరత చాలా ఉండేది. అప్పుడు శాస్త్రవేత్తలు కావచ్చు, వాళ్ళు ఎక్కువ జనాలకి ఎక్కువ ఆహారాన్ని అందించడం కోసము రసాయన మందులను కనిపెట్టి తక్కువ సమయంలో, తక్కువ కాలంలో, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట పండేటట్టుగా వాళ్ళు చాలా చర్యలు తీసుకొని పరిశోధనలు చేసి పంటలు పండించినారు. ఆ పంటలే నేడు విషమంగా మారినాయి. ఈనాడు జనం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ విషమంలో ఉన్నటువంటి రసాయన మందులతో పండినటువంటి పంటలను తిని అనారోగ్యాల బారిన పడి కొత్త రోగాల మూలాలు అనేవి కనబడతా ఉన్నాయి. మరియు ఈనాడు సేంద్రియ వ్యవసాయానికి చాలామంది దారి తొక్కుతూ ఉన్నారు. తక్కువ విస్తీర్ణంలో రసాయన మందులు స్ప్రే చేయకుండా, రసాయన మందులు చల్లకుండా పంటను సేకరించాలనే పద్ధతిని చాలామంది కొట్లాడుతూ ఉన్నారు. అలాంటి పద్ధతులు అయితే అవి మూలన పడిపోయినాయి. మరి అలాంటి విత్తనం అనేది లేదు. అలాంటి భూములు కూడా ఇప్పుడు రసాయనాలు చల్లకుండా పండే అటువంటి పంటలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఏనాడైతే గతంలో ఒక బస్తా రసాయన మందు చల్లుకుంటే నేడు 2 బస్తాల రసాయన మందులు చల్లుకునే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో కానీ 2 బస్తాలు కానీ చల్లకపోయినట్లయితే పంట అనేది చేయికి అందే పరిస్థితి లేదు. గతంలో మన తాతల కాలంలో నాడు రసాయన మందులు కాకుండా ఆకులు, అలములు, పశువుల పేడాలు, పశువుల వ్యర్థాలను తీసుకొచ్చి పొలంలో చల్లుకొని విపరీతమైనటువంటి పంటను తీసుకొచ్చినారు. నాణ్యవంతమైన పంట, ఆరోగ్యవంతమైనటువంటి పౌష్టికాహారాలు ఉండే. నేడు చూసుకున్నట్లయితే ఇక్కడ రసాయన మందులు
ఫర్టిలైజర్ షాపుల మీద డిపెండ్ అయి ఉంది వ్యవసాయము. మరి నేడు రైతాంగం అనేది కోల్పోయిన తర్వాత భారతదేశానికి ఇంకా మరి వ్యవసాయం చేసే అటువంటి మూలాలు అయితే లేవు. అంతరించిపోతే ఈ భూములు అంతరించిపోతే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకా దేనికైనా వగైరా వగైరా అంతరించిపోయినట్లయితే ఇక ముందు వ్యవసాయం అనేది ఉండదు. తర్వాత మనిషి మనగడ అనేది ఉండకుండా పోతుంది. ఇది నేను చెప్పే మాటలు కాదు, ఒక రైతు మాటలనే వినే ప్రయత్నం చేద్దాం. పదండి చూద్దాం. నమస్తే తెలుగు ప్రజలారా, నేను మీ మహేష్. ప్రజెంట్గానైతే మనము రైతు రాముల దగ్గర ఉన్నాము. మరి రైతు రాములు ఏమేమి పంటలు పండిస్తున్నాడు, ఎన్ని సంవత్సరాలుగా ఈ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాడు, ఆయన ఏ పంట పండించినప్పటికీ ఎంత పెట్టుబడి పెడుతున్నాడు, ఎంత లాభం అనేది వస్తుంది, తన యొక్క వ్యవసాయ విధానంలో స్థితిగతులు ఏంటి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే తాత. నమస్తే సార్. ఏ ఊరు? మా క్యాసరం తండా సార్. క్యాసారం తండానా? ఎంత భూమి ఉంది ఇక్కడ మనకు? మాకు ఒక ఎకర భూమి ఉంది సార్. ఎకర భూమి ఉందా? సొంతమేనా లీజు తీసుకున్నారా? సొంతమే. సొంతమేనా? ఏమేం పంటలు పండిస్తున్నారు? ఏం పండిస్తాం? పాలకూర, తోటకూర, మళ్ళా కొత్తిమీర, బెండకాయ, గోకరకాయ. అవి పండించినా ఏమొస్తుంది సార్? ఇప్పుడు 20,000 పెడుతున్నాం అనుకో, 10,000 కూడా రావు. అవి మందులు వేస్తాము, అన్ని చేస్తాము, అంతా వేస్ట్. ఎకరంలో ఇన్ని ఎంత వేసినావు విస్తీర్ణంలో? వేసిన ఇప్పుడు అందులో ఇప్పుడు అది 10 ఎకరాల ఒక పుంటి కూర ఇంత చల్లిన, తోటకూర చల్లిన, కొత్తిమీర, ఇంత పాలకూర. అవి సగం రావు సార్. మందులకి అడ్డవులు మందులకే అయితే పైసలు, అడ్డవులు మందులకే. మాకు పెట్టుబడి రూపాయి కూడా రాదు. ఏదో ఇక ఉత్త కూర్చొని ఏం చేస్తామని చేసుడే తప్ప. ఎంతమంది పిల్లలే? 2 కొడుకులు సార్. చదువుకుంటారా? పని చేస్తారా? ఒకడు లారీ నడిపిస్తాడు కిరాయికి, ఒకడేమో గిట్నే వ్యవసాయం చేస్తుంటాడు. వ్యవసాయం చేస్తుంటాడు. గట్లా ఇంట్లో ఏం మిగులుతలేదు సారు. ఏం మిగులుతలేదు. ఎరువు కావాలి, మందుకు కావాలి, అన్నిటికి పోగా ఒక 5,000 కూడా మిగిలి. ఒక పంటకి ఎంత పెట్టుబడి పెడతావు? ఒక పంటకు ఒక 70,000-80,000 పెడతా సారు. 70,000-80,000 పెడితే లాభం ఎంత? 30,000-40,000 వస్తే ట్రాక్టర్ కట్టాలి. ఇక మాకు తింటందుకు రూపాయి, మళ్ళీ రూపాయి ఉండదు. ఏదైనా పెడితేనే చేస్తేనే రూపాయి, లేకపోతే చేయకపోతే కడుపులోకి ఎట్లా వస్తారు? అవును, రాదు. ఇది పరిస్థితి సార్. ఏది పెట్టినా అట్లుంది. ఇప్పుడు నువ్వు మీ భార్యనే పని చేస్తారా? కూలీలు కూలీలు కూడా చేస్తారు సార్. భార్య, మా కోడలు, మేము కలుసుడే గాని చేసుడే గాని. జాబులు కూడా ఇవ్వలేదు మా కొడుకు. 15, 16 అట్లా చదివిస్తే కూడా జాబులు ఇవ్వలేదు మాకు. డిగ్రీ అయిపోయినా కూడా రాలే, ఏది రాలే. ఇక ఉత్తగానే ఈ పని చేసే చదివించినవా? ఈ పని చేసే వ్యవసాయం పని, వరి నాట్లు వేసుడు, వరాలు తీసుడు, ఇవన్నీ చేస్తే కూడా ఏం మిగులుతలేదు సార్. ఒక కూలి మనిషికి కూలి ఎంత ఇస్తారు? ఒక కూలి మనిషికి ఇప్పుడు 300-400 రూపాయలు కూలి. ఒక రోజుకు ఒకరికి 400 రూపాయల కూలి. ఎంత మంది కూలీలను పెట్టుకుంటారు? ఒకనాడు 10 మంది కూడా పెట్టచ్చు మనం. 10 మంది కూడా. అది కూడా అవుతుంది సార్. గడ్డి కలుచుడు, అడవులకు గడ్డి వస్తుంది, కలుచుడు, చేసుడు, ఇవన్నీ ఏం మిగులుతలేదు సార్. ఇలా మాకు సబ్సిడీ ఇస్తామని అది ఇయ్యరు, ఏ రూపాయి కూడా రాదు. సబ్సిడీ అట్లాంటి ఏం అందుతలేదు. అంతలే. మళ్ళా రైతు బంధు కూడా వస్తలేదు ఇప్పుడు. మళ్ళా ఇప్పుడు ఆ మోడీ పైసలు కూడా అవి కూడా పడతలేవు. అంతా దండగా ఈ అంతా ఈ గవర్నమెంట్ ముంచుడే కానీ ఏం లేదు. కట్టుడు, చేసుడు, బోర్ల బిల్లు, ఇవి అవి. ఇప్పుడంటే ఈ కరెంటు బిల్లు మొన్న కేసీఆర్ రాసి పేరింది రేవంత్ రెడ్డి వచ్చి ఇంకా నాశనం. భూముల ధరలు కూడా పోయినాయి, రూపాయి రాకుండా. ఒక గుంట అమ్మితే ఇప్పుడు 2 లక్షల కాడికి పోతుంది. 2 లక్షలు పోతుంది గుంట అవసరానికి అమ్ముకుంటే. అలా మిత్తే ఇప్పుడు ఏమన్నా మిత్తి వచ్చినా 4 లక్షలు తెచ్చినాం, ఆ మిత్తే అవుతుంది. డబ్బుల కన్నా మిత్తే అవుతుంది. అంతే. ఇక ఎట్లా పోతాం సార్ కథ. ఇప్పుడు ఒకటి తాత, ఇప్పుడు నువ్వు ఇక్కడ పండించిన పంట ఎక్కడ తీసుకోవచ్చు? ఆలవాళ్ళు తీసుకోపోతారు. ఆలవాళ్ళు తీసుకుపోయి అమ్ముకోస్తారు. తెలంగాణ అలవాళ్ళు తీసుకుపోయి అమ్ముకోస్తారు. ఇప్పుడు 10 రూపాయలకు 4 కట్టలు ఉన్నాయి అనుకో, ఇప్పుడు 8 కట్టలు వేస్తారు. వాళ్ళు ఆడ వేసేస్తారు. మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళు 15 రూపాయలకు అట్లా వాళ్ళు అట్లా అమ్ముకుంటారు. వాళ్ళు దళాలు అమ్ముకుంటారు. లేకపోతే రూపాయి రాదు. ఈయన ఉంటే 5 రూపాయి రాదు. ఇప్పుడు మీకంటే ఎక్కువ లాభం ఎవరికి ఉంది? వాళ్ళకే, దళారులకే ఉంది. వాళ్ళకే ఉంది. ఇప్పుడు చేసుడు, కడుగుడు, మళ్ళీ నీళ్ళు కట్టుడు, మందులు కొట్టుడు, ఇవన్నీ మాకు ఏం మిగిలేదు సార్. ఇలా పరిస్థితి. వరి వేస్తే అంత రోగం పడుడు, వరికి రోగం వస్తుంది. వరి రోగం పడు. బెండచేస్తే అది బూడిది రోగము, అది ఎన్నో కాయలు తేలుతాయి. ఇప్పుడు అది కూడా అట్లా కూడా అయిపోయింది. ఏం ఇలా ఏం అంతా లాసే సార్ మాకు. కూలన్నా మిగులుతాయా? కూలు అటు ఉండడం కూలు మిగులుతాయి అని. కూలు మిగులుతాయి.
అది కూడా ఒకరి కింద పని పోకుండా పని కూలి కూడా మటుకు- కూలి మళ్ళీ పని పోతే వాడు పొదంతా చేయాలి ఆ, మన పనే మనం చేసుకుని జరుగుతుంది కదా చేసుకుంటాం అదే పని ఉమ్, దునిపించుకుంటాము నాటేస్తాము ఉమ్. ఇక కొన్ని వస్తాయి 30 పెడితే ఒక 20 అట్లనే వస్తాయి 30,000 పెట్టుబడి పెడితే ఒక 20,000 వస్తాయి వస్తాయి కానీ నష్టమే. నష్టమే అది కూడా ట్రాక్టర్లు లెక్క పెడితే ఆ, అది కూడా రాదు ఇంకా ట్రాక్టర్ తో ఇంకా ఇంకా నష్టపోతుంది. నష్టమే ట్రాక్టర్ ఖర్చులు ఎంత ఉన్నాయి? ఆట ఖర్చు ఒక గంట దున్నితే 1500 1500 తీసుకుంటారా? 1500 తీసుకోడు గంటకు ఉమ్. ఇప్పుడు 2 గంటలు దున్నా ఇంకో 3,000 మీద అవుతాయి దాదాపు ఒక రోజు పంట కోసుకుంటారు కదా మీరు ఇప్పుడు. కోసుకుంటాము పంట కోసుకున్నప్పుడు అది ఎంత లాభం వస్తుందని అనుకుంటారు మీరు ఇక్కడ? మేము అనుకుంటాం ఇక్కడ లాభం ఎంత వస్తుంది అంటే ఇప్పుడు 6 నెలలు చేసినాం దునిపించుడు నాటేసుడు ఉమ్, ఇప్పుడు నాటుకే మాకు ఒక ఎకరా నాటేస్తేనే 13,000 అవుతాయి కానీ కూలీలు దొరకపోయి వేస్తేనే ఆ, మేము ఇంకా వరాలు మేమే తీసుకుంటాం అన్నీ ట్రాక్టర్ దున్నుతుంది కానీ ఉమ్, ఇక ఓ 20,000 అది వస్తుంది ఉమ్, ఏమొచ్చినా మాకు అటు ఉండడం అంటే ఒక 10,000 5,000 మిగుతాయి సార్ ఉమ్. అన్నీ తీసేయి సుఖంగా ట్రాక్టర్ అన్ని కానీ తీసేయంగా, అన్ని ఖర్చులు తీసేయంగా 10 మిగులుతాయి 10 మిగిలితే మళ్ళీ పని చేస్తాం మళ్ళీ అదే పెట్టుబడి మళ్ళీ పెట్టాలి. వేయాలి మళ్ళీ అవే 10,000 తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ పెట్టాలి. ఇంక మితి తెచ్చి మళ్ళీ పెట్టాలి మళ్ళీ పెట్టాలి మళ్ళీ పైకి దానికి నుంచి. తెచ్చి బయట తెచ్చి మళ్ళీ పెట్టాలి మరి ఎట్లా జీవితం ఎట్లా? ఇక జీవితం గిట్లనే ఏనుకున్నాం ముందు గట్టిగా బతుకు కూడా పోతున్నాం ఇంకా మేము సంపాదించలేదు రూపాయి మాకు వచ్చేయలేదు ఉమ్, ఈయననే చేయాలి ఈయననే తినాలి ఉమ్. ఇది పరిస్థితి వ్యవసాయం చేయకుండా ఊరుకుంటేనేమో ఊరుకుంటే బతికేటట్లేదు. ఊరుకుంటాం సార్ ఇప్పుడు మీరు వ్యవసాయం చేయకపోతే జనాలు బతకరు. జనాలు బతుకోరు మళ్ళీ జనాలు తినడానికి వాళ్ళకు ఇబ్బంది. బియ్యమే కానీ ఇప్పుడు ఈడ 4,000 క్వింటల్ అయితే ఇప్పుడు ఆడ 5,000 6,000 వాళ్ళు అమ్ముకుంటారు అమ్ముకుంటారు. రైస్ మిల్లలో వాళ్ళు తీసుకొని వేరేటోళ్ళకి ఇస్తారు ఉమ్, వాళ్ళు బతుకుడే ఉంది కానీ మాకు ఏమి చారణ రూపాయి రాదు ఉమ్, ఏదో చేస్తున్నామా అంతే భూమి మీదకి ఇచ్చి పెట్టాలని ఉమ్. చేసుడు. భూమి ఎందుకు ఖాళీ ఉంచాలని చెప్పి ఖాళీగా చేస్తున్నారు. ఉంచాలి చేసుడు ఉమ్. లేకపోతే చెట్టు అంతా ఇది అది మొలుస్తుంటే మళ్ళీ పనికిరాని భూమి లాగా అవుతుంది. అట్లా అవుతుంది ఆ, ఏదైనా చేసి మోటార్ కాలిపోయింది అనుకో ఇప్పుడు 10,000 కావాలి అంతే. ఈ కాలించాలి 10,000 అవుతుంది ఉమ్, మోటార్ కాలిపోయింది ఉమ్, ఇవన్నీ ఇక బాకీలు తెచ్చుడు పెట్టుడు ఇట్లా పరిస్థితి సార్ ఇదంతా కథ. ఉమ్. ఆ. నువ్వు ఎన్ని ఏళ్ళుగా వ్యవసాయం నేను చేస్తున్నావు? 30-40 ఏళ్ళు ఇప్పుడు చేయబట్టి 30-40 సంవత్సరాల నుంచి సముద్రాల చేస్తున్నావు. నుంచి వేస్తూనే ఉన్నాయి ఇక ఉమ్, వేరేటోళ్ళది అక్కడ రెడ్డి దాని పెట్టినావు 2 ఎకరాలు వరి నాటే పాలుకు తీసుకున్నావా? పాలుకు ఆయనకు 30,000 దాకా పోతాయి ఆయనకు నాకు మిగిలేదు 5,000 మిగిలితే లేకపోతే మళ్ళీ దున్నుడే మళ్ళీ అవే పెట్టి అందులో పెట్టి- మళ్ళీ అవే దున్నుడు అవే చేయాలి ఆ, ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా అందులోకైనా తీసి అందులోనే ఇవి పెడుతుంటే? పెడతాం సార్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు 10 రూపాయలు వచ్చినాయి అనుకో ఇంట్లోకి వెళ్ళి ఉమ్, ఇప్పుడు టాటోలకు ఒక 2,000 3,000 వానికి ఇవ్వాలి మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మందులకు దానికి కట్టాలి ఇత్తులు తేవాలి మళ్ళీ ఉమ్, ఈ ఇత్తుల కంటే ఇప్పుడు 5-6 వేలు అవుతాయి ఉమ్, అయితే ఇప్పుడు కిలో బెండి ఇత్తులక 6,000 6,000 రూపాయలు కిలో 6,000 బెండెత్తులకు. బెండి ఇత్తులకు ఆ, పండుతుంది పోతే మళ్ళీ దినం తప్పి దినం దానికి మందు కొట్టాలి ఉమ్, మందు కొడితేనే చేను లేకపోతే వస్తే అటు సగం చచ్చిపోయింది ఆ. చెట్టు కింద మేమే ఇప్పుడు నేను ఒకటి మాట్లాడుతా. ఉమ్. అప్పుడు మీ నాన్నలు ఏం చేసినారే? మా నాయనలు అప్పుడు ఇట్లా దున్ని వ్యవసాయమే చేసిరా? వ్యవసాయం చేసిరు వాళ్ళు జీతాలు తినడానికి లేదు అప్పుడు ఇంకొకటి, అప్పుడు ఇత్తనాలు కొనుక్కొచ్చుకున్నారా? వీళ్ళ ఇత్తనాలే? వీళ్ళే మన ఇత్తనాలే చేసుకొని జొన్న ఎద్దురు మొక్కజొన్న ఎద్దురు ఆ, వేసి వాళ్ళే వండించురు నాగలు దున్నుకుంటా అద్దంతే కొట్టుకుంటా కలుసుకుంటా అప్పుడు మిగిలినాయి. మిగిలిన కానీ అప్పుడు వాన బోర్లు లేవు అప్పుడు బోర్లు లేవు, బోర్లు మోటార్లు కింద లేవు మూట కొట్టుడు అవును. గోదలు కాసుడు మూట కొట్టుడు జీతాలు ఉండు ఇవన్నీ చేసిరు అప్పుడు ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని జాదిరు అట్లా ఆ. చేసి పెద్దగా చేసి సాదిరు వాళ్ళు పండించిన పంటలో ఇత్తనం తీసి మళ్ళీ అది ఇత్తనం వేసి పంట పండించారు. పంట పండించారు. మరి ఇప్పుడు ఇత్తనం తీసి పంట పండిస్తే పండుతాయా? పడతలేవు ఇప్పుడు ఆడికెళ్ళి 4,000 ఇప్పుడు ఒక్కొక్క మొన్న 3 కిలోలకు 1,600 1600 3 కిలో బెండ కాదు ఇత్తనం వడ్లు 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 అది ఇప్పుడు సస్తుంది తుకం పోసి అంత ఎర్రగా ఇప్పుడు ఒక మాట ఆడుతా నాకు తెలియక, ఆవు ఒక బెండ ఇప్పుడు వడ్లు బ్యాగ్ తెస్తావు, ఆవు పంట పండిస్తావు, ఆవు. కొన్ని వడ్లు తీసి నానబెట్టి మళ్ళీ మొలకేసి వస్తాయి అవే వస్తుండొచ్చు కానీ పంట వేస్తలేము పండుతుందా? సార్ ఇప్పుడు వేస్తలేరు కదా పంట పండుతుందా? పండది అది పండది మళ్ళీ దాని రోగం దానికి ఈ మందు కొట్టు ఆ మందు కొట్టు అన్ని ఇస్తుంటారు మనం ఆ ఇత్తనాన్ని పోగొట్టుకున్నాం. వెనకటి ఇత్తనాన్ని పోగొట్టుకొని ఇప్పుడు ఈ మందుల ఇత్తనాలకు అలవాటు పడి చేసుడు కొనుక్కొచ్చుకొని అవే వేసి పండించుకొని మళ్ళీ పంట అయిపోయినాక మళ్ళీ కొనుక్కొచ్చుకొని మళ్ళీ వేసుకుంటే అంటావు. అంతే మళ్ళీ వేసుకున్నాడే ఇప్పుడు ఇప్పుడు ఇళ్ళకెళ్ళి తీసిన ఇత్తనంతో పండదు. పండది ఆ ఇత్తనాన్ని పోగొట్టుకున్నాం మనం. పోగొట్టుకున్నాం ఇక అప్పటి మనుషులు లేరు అప్పటి లెక్క లేదు సార్ ఇప్పుడు అంత ఇది అయిపోయారు ఉమ్. ఇక మనం ఏం చేస్తాం ఒకటి తాత ఒక మాట అడుగుతా. ఈ రోజు పాలకూర ఉంది, కోసిన దాన్ని కోసిన మార్కెట్ తీసుకుపోతాం, పోతే 2,000 వస్తాయేమో అని అనుకున్నా. ఇక్కడ 2,000 వస్తాయని అనుకుంటాం, కానీ అడిగి పోతే ఎట్లుంటుంది? ఆడికి పోయినాక మళ్ళా ధర తక్కువ అయితే ఏం చేస్తారు నీసుకున్న చాలా మంది చేస్తారు కదా ఆ, 1,000 రూపాయలే అది అడ్డు భావిస్తారు వేయాలి వాళ్ళు బదిలీ ఆడి వేసేయాలి లేకపోతే మళ్ళీ ఎత్తుకొస్తామా ఎత్తుకోరా పాడైపోతుంది, పాడైపోతుంది ఖరాబ్ మళ్ళీ అవుతుంది, దాచుకునేది కాదు, దాచుకునేది కాదు మనం ఆ ఎత్తుకోరా పైసలు కూడా రావని చెప్పేసి ఎంతో కొంతకు వేయాలి. వేయాలి ఆ పైసలు కూడా రావు రూపాయి ఇచ్చినా వేసి రావాలి ఒకనాడు
బ్యాగ్ ఆడ కుమిరించి వస్తాం అది ఇంకా లాస్ దండగా. గవర్నమెంట్ నుంచి నువ్వు ఎప్పుడన్నా సబ్సిడీ కానీ రుణాలు కానీ పొందినవా? ఏం తెలియదు 30 ఏళ్ళ జీవితంలో నేను ఏం తెలియదు. మళ్ళీ బ్యాంకు పైసలు కూడా నేను తెలియదు. ఎప్పుడు లోన్ తీసుకోలే, లోన్ తెచ్చుకోలే, ఏం తెచ్చుకోలే. ఇక అట్లనే బతుకుంటే మళ్ళీ జాగపోతుంది ఆయన కట్టకపోతే. గవర్నమెంట్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నావు చెప్పే నీ మాటల? మేము పండిస్తే మా కడుపు నిండుతుంది, సమాజానికి అందరికి అంతది. రైతు లేకపోతే జీవం లేదు. చూసినాం కదా ఇంతవరకు అయితే రైతు రాములు తన మాటలోనే విన్నాము. రైతు పడే కష్టాలు కావచ్చు, ఉదయం కాల నుంచి సాయంత్రం దాకా ఎలా కష్టపడుతున్నాడు, ఎంత పెట్టుబడి పెడుతున్నాడు, ఎంత దిగుబడి అనేది అందుతుంది. ఈ దిగుబడిని తీసుకొని వెళ్ళి మార్కెట్లోకి వెళ్తే ఇక్కడ పెట్టుకున్నటువంటి ఆశలు ఎలాగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఒక కూలి ఖర్చు ఎంత అనేది పూర్తి స్థాయిలో రైతు రాములు గారి మాటలు వినడం జరిగింది. ప్రభుత్వానికి కూడా ఆయన ప్రాధాన్యత ఏంటంటే ప్రభుత్వం ఎల్లవేళలా రైతులకు వెన్నంటి ఉండి సబ్సిడీలు కావచ్చు, రుణాలు కావచ్చు తక్కువ ధరలోనే అందిస్తూ రైతులకు ఎక్కువగా పంట పండేటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలను అందించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి తన మాటలను తెలియజేయడం జరిగింది. ఇంకో చెప్పదలుచుకున్న ప్రత్యేకంగా విషయం ఏంటంటే రైతు అనేవాడు లేకపోతే దేశానికి మనుగడ లేదు, దేశంలో ఉన్నటువంటి జీవి అంతరించిపోతూ ఉంది. రైతు అనేవాడు దేశానికి వెన్నుముక లాంటివాడు. ఇది ఒక నినాదం కాదు, ఇది నిజం. ఈ నిజాన్ని నిరూపించుకోవడానికి ప్రతి ప్రభుత్వము రైతుకు వెన్నంటి ఉండి సహాయం చేస్తూ తనతో పాటు సహజీవనంగా ఉండండి. రైతుకు ఆదర్శంగా ఉంటూ, రైతుకు సపోర్టుగా ఉంటూ రైతును ప్రోత్సహించండి. రైతులకు ఎలాంటి ప్రోత్సాహం అనేది లేకపోతే అటు పురుగుల మందులు తాగడాలు, ఇటు ఉరులు వేసుకోవడాలు, సూసైడ్ చేసుకోవడాలు, తెచ్చిన అప్పుకు వడ్డీలు కట్టలేక చాలామంది ఇబ్బందులు పడుతూ తన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ప్రత్యేకంగా మా పొలిటికోస్ మీడియా తరపున చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, రైతులకు వెన్నంటే ఉండండి. రైతులను అణువున రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళకు సబ్సిడీలు కావచ్చు, రుణాలు కావచ్చు అందించే ప్రయత్నం చేయండి. అలా చేసినట్లయితే రైతు అనేవాడు మనకు దేశానికి వెన్నుముక లాంటి వాడు. రైతును ప్రోత్సహించండి. రైతు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు కాబట్టి రైతులకు మేమున్నామని భరోసా ఇవ్వడానికి మనం ప్రతి ఒక్కరము రైతుకు సపోర్ట్గా ఉందాం. నేను మీ మహేష్, చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. ఎప్పటికప్పుడు కొత్త సమాచారాలు అందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.